హ్యాట్స్ ఆఫ్ టు యు సీత. అనుకున్న సాధించావే. మమ్మల్ని పెళ్లికి పిలవలేదని మాత్రం కోపంగా ఉంది. సారీ ఫ్రెండ్స్. ఆయన రోజుకు 2-3 దేశాలు తిరిగే మనిషి. హఠాత్తుగా కొద్దిగా టైం దొరికితే వెంటనే పెళ్లి జరిగిపోవాలన్నారు. దాంతో హడావిడిగా జరిగిపోయింది. ఏది ఏమైతేనే నువ్వు అనుకున్న సాధించావే. దట్ ఈస్ సీత. స్వయంవరం పెట్టాను, కోటీశ్వరుడి చేత తాళి కట్టించుకున్నాను, ది గ్రేట్ అనిపించుకున్నాను. ఇలాంటి అందం, ఆస్తి, అంతస్తు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అబ్బాయి దొరకడం నిజంగా నీ అదృష్టం. యు ఆర్ వెరీ వెరీ లక్కీ. బిల్ తీసుకోండి. హలో వదినా. హలో బాబ్జీ, ఏటిలోచా? ఏం లేదు వదినా, రేపు మా బాస్ చిరంజీవి 100th ఫిల్మ్ రిలీజ్. ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలని చాక్లెట్ కొనడానికి వచ్చాను. ఈయన బాబ్జీ అని మా వారి బ్రదర్. చాలా పెద్ద. వదినా, ఇక్కడ పరిచయం చేసే బదులు మా ఇల్లు పక్కనే హాయిగా కాఫీ టీ తాగుతూ పరిచయం చేయొచ్చుగా. దగ్గర అయితే వెళ్దామే. ఇల్లు చూసినట్టు ఉంటుంది, ఆ టయానికి మీ ఆయన వస్తే మీ ఆయన చూసినట్టు ఉంటుంది. అలాగే పద బాబ్జీ, మన కారులో వెళదాం. ప్లీజ్. అన్ని తీసుకున్నారా? వదినా, ఇది కాదు, అదే మన ఇల్లు. రావద్దునా? రావద్దునా? ప్లీజ్ కా కూర్చోండి. ఇది నిజంగా మీ ఇల్లేనా? అవును వదినా, మా ఇల్లే మమతల కోయిల, మా ఇల్లే మమతల పందిరి. రాగానే అలా కూని చేస్తావరా? దర్చుకుంటావా? నాన్నగారు. మీ నాన్నగారా? కథల కుతూహలంలో కాపీ గడిపేశావురా? అమ్మా నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? వీడు కథల కుతూహలం కూడా తెలియని అజ్ఞానమ్మా. నాన్న, కథల కుతూహలం, చెండ ప్రచండం అని రాగాల పేర్లు చెప్పడం తప్ప అసలు నీకు పాఠం ఏం తెలుసు? బాత్రూమ్ లో మోలవడం తప్ప. అదేంటి, మీ నాన్నగారు విదేశాల్లో ప్రోగ్రాంలు ఇచ్చే సింగర్ కదా? సింగర్నే మరి. ఎక్కడ? విదేశాల్లోనా? వీధి చివరి ప్రోగ్రామ్ ఇస్తే సందాలు వేసుకుని గొంతుకులోంచి స్వరపీటికి తీసేస్తామని వీధిలో వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేళ్లారు. వీడేనమ్మా ఈ ఇంట్లో నాకు మొదటి శత్రువు. వదినా వదినా, నీకు తెలియదేమో, మొన్న కిటికీ దగ్గర నుంచి పాడుతుంటే పిల్లలు రాళ్ళిచ్చు కొట్టేరి. నోర్మై దరిద్రపోయేదావా? అర్థమైన హీరోల పోస్టర్లు అంటించి వాటి మీద ప్రారంభతలు కొట్టుకుంటూ బతికే నీ బతుకు నా బతుకు మంచిదేరా? మామ మీద కొట్టానంటే కేదార్గౌడలో కెవ్వుమని ఎడుస్తావు. 5వ క్లాస్ వేదవా? అదేంటి, మీ చిన్నబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యి? ఐఏఎస్ వీడి బాగుందా? 5వ ఫారం 6 సార్లు తప్పాడు. 6వ ఫారం లో జాయిన్ చేస్తే స్కూల్లోంచి పారిపోయాడు. తొమ్మలగుండి వేస్తాం. ఊటి మీద కొట్టానంటే మధ్యమావతి రాగంలో ఏడుస్తావు. ఏమండి మీ గొడవ? అంటే ఎప్పుడు ఏడిపిస్తూ తింటారు. అరే, కోళ్ళు వచ్చేసింది. అదేమిటమ్మా చెప్పా చేయకుండా వచ్చావు? అమ్మా, వదిన నేనే తీసుకొచ్చానమ్మా. అదేమిటండి, మీరు ఇంటి పనులు చేస్తున్నారు? మీరు సొసైటీ లేడీ అని. ఈవిడ లేడీ కాదు, దుప్పి కదమ్మా, నా పెళ్ళం. అది కాదండి, ఈవిడ పబ్లిక్ సర్వీస్ చేస్తారని. పబ్లిక్ సర్వీస్ లేదు, నా బొందా లేదు. ప్రైవేట్ గా అంట్లు తవ్వుకుంటూ ఉంటుంది, మా అందరికి వంట చేసి పెడుతుంది, అప్పుడప్పుడు ఇలా పొడుస్తుంది. పులిహార సేమ్యా ఉప్మా చాలా అద్భుతంగా చేస్తుంది. నువ్వు దగ్గర కూర్చొని చేయించు మరి. మీ మామగారు మాటలకేంలేమ్మా, ఆయన అలాగే మాట్లాడతారు. నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉందమ్మా. గొప్పింటి బిడ్డవై ఉండి ఆస్తి అంతస్తు అనుకుండా మీ నాన్నగారి దగ్గరే సేల్స్ మెన్ గా పనిచేస్తున్న మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అమ్మా. చెవిటి, కృష్ణ మా నాన్నగారి దగ్గర పనిచేస్తే సేల్స్ మెనా? అవునమ్మా, నీకు తెలుసుగా. ఏమే, పెళ్ళైన భర్తను పట్టుకుని సేల్స్ మెన్, నౌకరు, చౌకీదార్ అంటూ ఉంటే కోడలు మనసు బాధపడదు? పెళ్లి చేసేసుకుంది కదా, ఏ ప్రొపరేటర్ అయిపోతాడు. నువ్వు వెళ్ళి మన కోడలకి, స్నేహితులకి, వాళ్ళందరికీ కాఫీ టిఫిన్ చేసేసరా. మీరంతా కూర్చోండమ్మా. ఇది కడుకురా. మీరు కూడా కదండి. ఉల్లిపాయలు తరిగిస్తాను, కూర్చోండమ్మా. పెద్ద కోటీశ్వరుడు చెప్పింది ఏమైంది? స్వయంవరం ప్రకటించి మరీ సెలెక్ట్ చేసుకుంది. విదేశాలు, విమాన ప్రయాణాలు అంది. ఇంతటి సంబంధానికి పేపర్ ప్రకటన ఒకటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.